अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं स्वामी శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం విశ్వామిత్రుల వారితో రామలక్ష్మణులు మిథిలా నగరం రావటం, మహత్తరమైనటువంటి ధనస్సుని భగ్నం చేయటం, ధనుర్భంగం చేయటం, దాంతో జనకుడు దశరథుడి దగ్గరికి తన మంత్రులు పంపించి వాళ్ళందరినీ కూడా సాదరంగా తమ మిథిలా నగరానికి రావాల్సిందిగా కోరటం ఇంతవరకు మనం చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు మిథిలా నగరానికి వచ్చేటువంటి ఈ యొక్క దశరథుడు తన తాలూకు ఆ ఒక అయోధ్య నగరంలో ఉన్నటువంటి కోశాధిపతిని పిలిచి సంభారాలన్నింటినీ కూడా తీసుకోమని చెప్పేసని, ఉన్నతమైనటువంటివి ఉచితమైనటువంటివి కూడా వాళ్ళకి ఇవ్వవలసిన బహుమతులను తీసుకుని మనం బయలుదేరదామని చెప్పేసరి కోశాధికారికి చెప్పటం, తర్వాత ఈ యొక్క వశిష్ఠుల వారు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, చిరంజీవి అయినటువంటి మార్కండేయుడు, కాత్యాయనుడు అనేటువంటి ఈ యొక్క మహర్షి దగ్గరికి వచ్చేటప్పటికీ దీని మీద చాలా చాలా వివాదాలు ఉన్నాయి. ఈ కాత్యాయనుడు బౌద్ధ మతస్థుడు అని చెప్పేసని దీని గురించి రాయటం జరిగింది. కానీ కాత్యాయనుడు త్రేతాయుగంలో ఉన్నటువంటి అతను. ఆ టైంలో, ఆ కాలంలో ఇంకా మనకి బౌద్ధ మతము అనేటువంటిది విరాజిల్లలేదు. అసలు బౌద్ధం అనేటువంటిదే ప్రారంభం కాలేదు. కనుక కాత్యాయనుడి మహర్షి కూడా దశరథుడి తాలూకు ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ఋషి పుంగవుడు. కనుక వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని వేద మంత్రాలన్నింటినీ కూడా పఠించుకుంటూ అయోధ్య నుంచి మిథిలా నగరం రావటం జరిగింది. ఈ వచ్చేటప్పుడు జనక మహారాజు తాలూకు ఆస్థానానికి వచ్చేటప్పుడు దశరథుడు, వశిష్ఠులు, అలాగే ఈ యొక్క జాబాలి వీళ్ళ తాలూకు వెనకాతలే తన రథాన్ని తీసుకు వెళ్ళవలసిందిగా ఆ ఒక రథ చోదకుడికి చెప్పటం జరిగింది. అలా చేస్తూ ఉండగా వీళ్ళు మిథిలా నగరం చేరుకున్నారు అనేటువంటి విషయాన్ని వింటూ ఇప్పుడు ఒక చక్కని పాట విందాం.
ఈ ప్రకారంగా వీళ్ళందరూ కూడా మిథిలా నగరం చేరిన తర్వాత జనక మహారాజు దశరథ మహారాజుకి ఎదురు వెళ్ళి సాదరంగా దశరథుని మిగిలినటువంటి ఋషులని అయోధ్యపురవాసులందరినీ కూడా సాదరపూర్వకంగా ఆహ్వానించి తీసుకొస్తూ ఇలా మనం కలుసుకోవటం జరిగింది. రఘువంశంతో వెయ్యమందేటువంటి తరుణం ఏర్పడింది. నీ వీరపుత్రులైనటువంటి రామలక్ష్మణులు మిథిలా నగరానికి విశ్వామిత్రుల వారు వెంట పెట్టుకుని రాగా ఇక్కడికి రావటం జరిగింది. నా యజ్ఞాన్ని చూస్తూ ఈ యజ్ఞంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి అది ధనుర్భంగం అవటంతో నేను వీరుడైనటువంటి నీ కుమారుడైనటువంటి రాముడికి సీతనిచ్చి వివాహం చేద్దామని చెప్పేసి నిర్ణయించుకొని మీకు కబురు పెట్టడం జరిగింది. మా అందరికీ ఆనందాన్ని కలగజేస్తూ మీరు ఈ మిథిలా నగరంలోకి రావటం అనేటువంటిది మా పూర్వజన్మ సుకృతము. అలాగే మా పురవాసులందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్యఫలంగా వశిష్ఠుల వారు కూడా బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు, అలాగే జాబాలి, వామదేవుడు, కాశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు మొదలైనటువంటి ఋషిపుంగవులందరూ కూడా మా యొక్క జనకపురి రావటం జరిగింది. నాకు ఇంకా యజ్ఞము ఇంకొక రోజు ఉన్నది. ఈ యజ్ఞ పరిసమాప్తి రేపు జరిగిన తర్వాత ఈ పరిసమాప్తి తర్వాత ఋషులందరి తాలూకు అనుజ్ఞతో ఆమోదంతో నా ఒక కూతురైనటువంటి సీత తాలూకు కళ్యాణాన్ని నిర్ణయించి చేద్దాము అనేటువంటి విషయాన్ని జనక మహారాజు చెప్పటం జరిగింది. ఈ మాట విన్నటువంటి దశరథ మహారాజు వెంటనే వాక్చతురుడైనటువంటి అంటే మాట్లాడటంలో చాలా అందంగా మాట్లాడేటువంటి దశరథ మహారాజు జనక మహారాజా, దానమిచ్చేటువంటి వాడి తాలూకు సౌలభ్యాన్ని బట్టి అతనికున్న పరిస్థితులను బట్టి అతను ఏనాడు అతను దానం ఇస్తానంటాడో ఆనాడు తీసుకోవాలి. కానీ
మా సౌలభ్యాన్ని చూసుకుని మేము దానం అడగటం అనేటువంటిది ఇది అనుచితమైనటువంటిది కాదు. కాబట్టి మీకు వీలైతే అలాగా ఈ యొక్క నా కుమారునికి మీ యొక్క కన్య అయినటువంటి అయోనిదైనటువంటి సీతనిచ్చి కన్యాదానం చేయవలసినది. అంత తప్పితే ఇందు మా ప్రమేయం ఏమాత్రమూ లేదు. మీ యొక్క వీలు చూసుకొని ఎప్పుడంటే అప్పుడే ఈ యొక్క కన్యాదాన కార్యక్రమాన్ని మనం నిర్వర్తిద్దాము అని చెప్పిన తర్వాత ఈ రాత్రి మీరు ఇక్కడ విశ్రమించండి. విశ్రమించిన తర్వాత రేపు పొద్దున్న యజ్ఞ పరిసమాప్తి తర్వాత యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత కళ్యాణాన్ని గురించి మాట్లాడదామని చెప్పేసని ఆ ఒక్క జనక మహారాజు తన నిజ నివాసానికి వెళ్ళటం జరిగింది. ఇటువంటి సమయంలో ఈనాడు ప్రోటోకాల్ అని చెప్పేసని అనుకుంటున్నట్టుగా దశరథుడి తాలూకు కుమారులైనటువంటి రామలక్ష్మణులు విశ్వామిత్రుల తాలూకు అనుజ్ఞ తీసుకుని తమ తండ్రి అయినటువంటి దశరథుడి చెంతకి రావటం జరిగింది. వచ్చి తండ్రిని కలుసుకోవటం జరిగింది. ఈ కలుసుకునేటప్పుడు విశ్వామిత్రుల వారి తాలూకు అనుజ్ఞని తీసుకుని, ఎందుకంటే ఇక్కడ విశ్వామిత్రుల వారి తాలూకు అనుజ్ఞ ఎందుకు అన్నటువంటి దానికి విశ్వామిత్రుల వారికి అయోధ్యలో ఉంటుండగా దశరథ మహారాజు విశ్వామిత్రుల వారి తాలూకు యాగాన్ని పూర్తి చేసి యజ్ఞాన్ని పూర్తి చేసి మీరు తిరిగి అయోధ్యకి రండి అని చెప్పి ఆ యొక్క దశరథుడు విశ్వామిత్రుడితో వశిష్ఠుల వారి మాటలు విని రామలక్ష్మణునికి ఏ విధమైనటువంటి హాని ఉండదు, విశ్వామిత్రుల వారి సంరక్షణలో చాలా బాగుంటుంది అని చెప్పటంతో విశ్వామిత్రుల వారిని వెంట పెట్టుకుని రావటం జరిగింది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. హలో.